నీటిలో పడినటువంటి ఉప్పుగడ్డ ఎలా నీగిపోతుందో అలాగే ధ్యాన యోగంలో మనస్సు పరమాత్మ యందు కలిసి ఏకత్వం అందుట సమాధి స్థితి అనబడును. ఎప్పుడైతే ఈ మనస్సు మరి దాని యొక్క స్వరూప స్వభావాలు కలిగిందే కదా. ఎందుకంటే దాని లక్షణాలు దీనిలో ఉన్నాయి. అజ్ఞాన వశాన ఇదిగో ఈ దేహ లక్షణాలు దాని మీద ఆపాదింపబడ్డాయి. ఇప్పుడు మనకి ఆ అజ్ఞాన లక్షణాలు తొలగింపబడుతున్నాయి కాబట్టి స్వరూప లక్షణాలు అక్కడ ప్రకాశిస్తూ ఉంటాయి. అందుచేత అది ఉప్పు నీటి స్వరూపమే కనుక నీటిలో పడేస్తే నీరైపోయింది. ఇప్పుడు ఈ నేను అనేటువంటి ఈ చిత్ స్వరూపం అఖండ పరమాత్మ స్వరూపమే గనక దీనిని వదిలేసరికి తాను తన స్వరూపంగా మిగులుతుంది అనమాట. అదే సమాధి. అలాగే ఎక్కడ జీవాత్మకి పరమాత్మకి భేదము లేక ఐక్యము కలుగుతుందో, అనగా జీవాత్మే పరమాత్మ, పరమాత్మే జీవాత్మ అని జ్ఞానం కలుగుతుందో అక్కడ సంకల్పాలు అవే నశిస్తాయి. అదే సమాధి. ఇక మళ్ళీను జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేవి మనసుకి సంబంధించినవి. మనస్సు అంటే సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరమునికి వ్యాధి కలదు. అదియును కాక మనస్సు సంకల్పమునకు మూలము. ఈ మనస్సు ఉండునంత వరకు బ్రహ్మాత్మ భావన కలుగుట దుర్లభము. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే 3 అవస్థలు ఉన్నాయి కదా. ఇవి మనసుకి సంబంధించినవి ఈ అవస్థలు. ఎందుకంటే శరీరానికి అవస్థలు ఉన్నాయో లేవో కూడా దానికి తెలియదు కదా. మనసుకే నిద్రపోయాను, లేచాను, కలగన్నాను అన్నవన్నీను. కాబట్టి ఈ అవస్థలు మనస్సుకి సంబంధించినవి. మనస్సు అంటే సూక్ష్మ శరీరం అన్నమాట. మామూలు ఈ స్థూల శరీరానికి వ్యాధులు ఉంటాయి కదా. అదిను కాక మనస్సు సంకల్పమునకు మూలము. ఈ మనస్సు ఉండునంత వరకు బ్రహ్మాత్మ భావన కలుగుట దుర్లభము. స్థూల శరీరానికి వ్యాధులు ఉంటాయమ్మా. వ్యాధుల వల్ల అది కృంగుతూ కృషిస్తూ ఉంటుంది. కానీ మనస్సుకి ఈ సూక్ష్మ శరీరానికి సంకల్పమే మూలము. ఆ సంకల్ప రూపమైనటువంటి మనస్సు ఉన్నంత వరకు బ్రహ్మాత్మ భావన కలగదు. ఎందుకంటే అది బ్రహ్మస్వరూపాన్ని కమ్మేస్తుంది. కనుక మనస్సును నాశనము చేయవలేను అంటే సంకల్పరహితముగా చేయవలేను. అప్పుడు మనస్సు రూపము మాత్రమే ఉండి అది వేయించిన గింజవలే నశించిందే అవును. రూపానికి మాత్రమే మనసు గాని దానిలో వాసనల యొక్క ప్రభావం ఏమీ లేక అది వేగించిన గింజవలే మళ్లీ మొలకెత్తడానికి అవకాశం లేని స్థితిలో ఉంటుందన్నమాట. అటువంటి మనస్సునికి ఇక జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేవి ఉండవు. ఎందుకు? మనస్సు ఎందున్న వాసనలే కదా జాగ్రత్త అవస్థలో మేలుకొని జగద్రూపాన్ని ధరిస్తున్నాయి. అలాగే స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థకు వాసనలు సూక్ష్మాతి సూక్ష్మమైన భావ రూపంలో కలలుగా ఉన్నాయి. నిద్రావస్థలో అన్ని తనలోనే ముకుళించుకొని ఈ మనస్సు ఈ నేననేటువంటి అజ్ఞానము బీజంలో అది ఉండిపోతుంది. ఇది మనసే కదా. అంచేత ఈ మనస్సులో మరి ఎప్పుడైతే వాసనలు లేవో అప్పుడిక మెలకు ఎవరికి, కళ ఎవరికి, నిద్ర ఎవరికి? కాబట్టి మనస్సులో వాసనలు ఎప్పుడు నశిస్తాయో అప్పుడు మనస్సుకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఉండవు. అట్టి మనస్సుకి వ్యాధులు ఉండవు. అసలు జగత్తే ఉండదు. ఆ మనసుకి నేను దేహం అన్న భావన లేదు కాబట్టి ఇప్పుడేమో దేహానికి రోగం వస్తే దేహానికి రోగం అనదు, నాకు రోగం అంటుంది. రోగం మరి నిజానికి దేహానికి, నాకు రోగం అంటుంది. కాబట్టి దేహానికి రోగం వచ్చినా నాకు రోగము అనుకునేటువంటి రోగం దీనికి పోయింది. పోవడం చేత ఇక మనసుకి రోగం లేదనుకో దేహానికి రోగం సహజం. చేత దేహ రోగం యొక్క ప్రభావము ఇక ఆ మనసు మీద ఉండదు. కాబట్టి
మన మనశూన్యమును, బుద్ధిశూన్యమును, నిరామయమును, సర్వశూన్యమును, నిరాభాసముగా అగు మనస్థితియే సమాధి. అక్కడ ఏవి మనసు గాని బుద్ధి గాని ఏమీ లేనటువంటి ఒక దివ్య స్థితి ఏదైతే ఉందో ఆ దివ్య స్థితే మనసుకి సమాధి. మనసు ఇంకా నిర్వికారంగా ఉందన్నమాట. దానినే సమాధి అని అంటారు. ఇక ముక్తిక ఉపనిషత్తులో బ్రహ్మాకార మనోవృత్తి ప్రవాహోయం కృతిం వినా సంప్రజ్ఞాత సమాధిస్య ధ్యానాభ్యాస ప్రకర్షత. సదా బ్రహ్మాకారముగా ధ్యానము చేయుట అభ్యాసము చేయవలేను. సదా బ్రహ్మాకారముగా ఉండడానికి మనం నిరంతరం అభ్యాసం చేయాలి. బ్రహ్మాకారం అంటే చిన్మయోహం శివోస్మ్యహం. చిన్మయం అంటే ఏమిటి? కేవలమైనటువంటి వెలుగు, అదే తెలివి. ఇంకా ఆ వెలుగుగా తెలివిగా ఉండడానికి నిరంతరము మనము అభ్యాసం చేయాలి. అట్లు చేయనటువంటి ధ్యానాభ్యాసము వల్ల అహంకారము అవలీలగా తొలుగును. అటువంటి ధ్యానాభ్యాసం చేయడం చేత అహంకారం అవలీలగా తొలుగుతుంది. ఆ ప్రకారము అహంకారము తొలుగుటయేగాక ధ్యానాభ్యాసము ఎక్కువయ్యే కొలది కూడా మనస్సు బ్రహ్మాకారం అయిపోతుంది. ఎంత ఎక్కువగా నీ స్వస్థితి అయినటువంటి ప్రకాశ స్వరూపమై ఉండడం మొదలు పెడతావో అప్పుడు అహంకారమును మనస్సు కూడా తొలగిపోతాయి. మనస్సు ఎప్పుడైతే బ్రహ్మాకారమును పొందిందో అదే సంప్రజ్ఞాత సమాధి అనబడును. సంప్రజ్ఞాత సమాధి అంటే ఉన్నానన్న అనుభవం ఒక్కటే ఉంటుందంతే. నిద్రలో లాగా ఏ అనుభవం లేకుండా మరి అంధకారంలో పడి ఉండదు అక్కడ. మాత్రమే ఉంటుంది. సంప్రజ్ఞాత సమాధి. అది జ్ఞాత అంటే ఎరుగు ఉండుట, తనే అఖండ ప్రకాశమై నిశ్చలంగా ఆనందమయంగా ఉండడం అన్నది మాత్రమే ఉంటుంది. దాన్నే సంప్రజ్ఞాత సమాధి అంటారు. ఇక అసంప్రజ్ఞాత సమాధి యోగులకు ప్రియమైనది. ఈ సమాధి యందు చిత్తమునందు ఏ విధమైనటువంటి వృత్తులు గాని ఉండవు. చిత్తము పరమానంద రూపముగా వెలుగొందుచూ ఉంటుంది. కాబట్టి అనగా ధ్యానము, ధ్యేయము, ధ్యాత అనేటువంటి త్రిపుటీ రహితమైన చిత్తము పరమానంద రూపముగా వెలుగుచుండుటనే ఈ సమాధికి అసంప్రజ్ఞాత సమాధి అని పేరు. అక్కడ ఉన్నానన్నటువంటి మనకి అనుభవం ఉంటుంది. ఇప్పుడు మనం నిద్రా సుఖాన్ని మెలకువలో అనుభవిస్తున్నాం అనుకో, అప్పుడు మనకి ఒక రకమైన ఎరుకు రూపమైనటువంటి ఉన్నాను అన్నటువంటి ఒక అనుభూతి ఉంటుంది. అదేమో సంప్రజ్ఞాత సమాధి. అయితే అసంప్రజ్ఞాత సమాధిలో ఇక ఉన్నానన్నది కూడా ఉండదు. ఆనందమే తానైపోయి ఉంటాడు. ఘనీభవించిందనమాట. అసంప్రజ్ఞాత సమాధి అంటారు. ఇక సవికల్ప సమాధి అని ఎన్నో, నిర్వికల్ప సమాధి అని ఎన్నో. సమాధి వేదాంతులకు 2 విధాలుగా ఉంటుంది అని చెప్తారు. మరి దీనిలో కూడా సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని వేదాంతులకు 2 విధాలైనటువంటి సమాధులు ఉంటాయంటారు. సవికల్ప సమాధి అంటే ఏమిటంటే శమము దమము మొదలగు వాణిని పొంది వేదాంత జ్ఞానమునకు అధికారియగు అయి గురుముఖముగా వేదాంత వాక్య శ్రవణ మననములు చేయుచు తాను బ్రహ్మమని బోధింపబడుటే సవికల్ప సమాధి. ఇప్పుడు మనం ఉన్న స్థితి అనమాట. శమము దమము అంటే బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహము కలిగి వేదాంత జ్ఞానాన్ని అధికారి అయిన గురుముఖంగా చక్కగా వింటూ మననం చేసుకుంటూ నేను బ్రహ్మముని అను బోధింపబడి ఆ బోధతో ఉండడమే సవికల్ప సమాధి. మనం మరి ఆ బోధతోటే కదా ఉంటున్నాము. అంతే. బోధస్వరూపముగాన నీ సవికల్ప సమాధి దృశ్యానువిద్ధి శబ్దానువిద్ధి అయి ఉంటుంది. ఇది కూడా మళ్ళీ దృశ్య వివేకం చెప్పినప్పుడు చెప్పాను మీకు. అవునవునవును. దృశ్యానువిద్ధి
శబ్దానువిధి. శబ్దానువిద్ధి అని ఉంటుంది. అంటే తానే బ్రహ్మమని అనుభవమును స్వవిచారము వల్ల కలిగినటువంటి యుక్తుల వల్ల ఎరిగినటువంటి అఖండ ఆకార వృత్తిగా ఉండుట నిర్వికల్ప సమాధి. ఏంటంటే తానే బ్రహ్మమును అని అనుభవం కలిగింది. తను తాను విచారణ చేసుకోవడం వల్ల కలిగిన యుక్తుల వల్ల తెలుసుకోగలిగినటువంటి అఖండాకార వృత్తి అంతా నేనే అనేటువంటి ఒక వృత్తిగా ఉండుట నిర్వికల్ప సమాధి. బ్రాహ్మణుకు తానేమి చేయుచున్నను తాను బ్రాహ్మణుడని ఎట్లా ఎడతెగక తోచుచూ ఉండునో, శూద్రుడని ఎట్లు తోయదో అట్లే తాను దేహేంద్రియములు కాననియు కేవల బ్రహ్మమేననియు బ్రహ్మాకారుతో ఉండుటే నిర్వికల్ప సమాధి కదా. బ్రాహ్మణుడు అన్నారు ఆయన. మామూలుగా చెప్పుకోవాలి అనుకుంటే బ్రాహ్మణుడికి తాను ఏ పని చేస్తున్నా సరే నేను బ్రాహ్మణుడని అని ఆయన అనుకోక్కర్లేకుండానే అది ఎడతెగకుండా అతనికి ఆ అనుభవం ఉంటుంది కదా. అంతే తప్ప నేను శూద్రునేమో నేనేమో నాకు వాడికి అనిపించదు కదా. అట్లాగా ఎట్లు తోయేదో అట్లే తాను దేహేంద్రియములు కానని కేవలము బ్రహ్మమేనని బ్రహ్మాకారుతో ఉండితే నిర్వికల్ప సమాధి. ఓ రోజు నీకు చెప్పాను చూడు, నిద్రలో నిన్ను లేపి నువ్వెవరివైనా అడిగితే నేను రాధిని అని అంటావు, అవునా? అలాగే బ్రాహ్మడు ఎప్పుడు ఎక్కడ ఏ పని చేస్తున్నా సరే, వాడు ఏదో ఆవును పెంచుకుని ఆవు పేడ తీస్తున్నా సరే తాను బ్రాహ్మణుడిని అన్నటువంటి ఎరుక అతడికి ఉంటుంది. అలాగే నిద్రలో మనం లేపి నువ్వెవరు అంటే నేను వాణిని అని మనం చెప్తాం. ఎందుకు? ఇంకా అది నేను అనేటువంటి భావన మనకి నిశ్చయం అయిపోయింది గనక. అంటే ఇప్పుడు గురుబోధ వల్ల నేను బ్రహ్మమును అన్న బోధ నిశ్చయం అయితే ఎప్పుడు ఎక్కడ ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏ ఏ పనులు చేస్తున్నా చెయ్యకపోయినా సరే నేను బ్రహ్మమును అన్న భావన దృఢపడిపోవడమే నిర్వికల్ప సమాధి. తెలిసిందమ్మా నిర్వికల్ప సమాధి అంటే? కాబట్టి నిర్వికల్ప సమాధికి అపరోక్ష జ్ఞానమనియును, సవికల్ప సమాధికి పరోక్ష జ్ఞానమనియును నామాంతరం. నిర్వికల్ప సమాధిని అపరోక్షము అంటే ఇంకా దానికి వేరే నేను బ్రహ్మముని కదా అని అనుకోవలసిన అవసరం లేకుండానే తాను బ్రహ్మముగా ఉండడం, అది నిర్వికల్ప సమాధి. అంటే సవికల్ప సమాధిలో నేను బ్రహ్మమును, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నేను కాను, దేహమును చెవికెందు ఏది వినపడినను ఆ వినపడిన దాన్ని తెలుసుకోవడానికి ఆధారమైన తెలివినే నేను, తెలియబడేటువంటి శబ్దములు దాని వికారములు నేను కాను, నేను తెలివిని, నేను బ్రహ్మమును అని ఉండడం ఎటువంటిదన్నమాట? సవికల్ప సమాధి. అపరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం. ఇది నిర్వికల్ప సమాధి అపరోక్ష జ్ఞానము. ఈ సవికల్ప సమాధిని పరోక్ష జ్ఞానం అని అంటారనమాట. దీన్నే పరోక్షం అంటే మనకి తెలిసిన అనుభవం స్థిరపడలేదు గనక పంచ జ్ఞానేంద్రియాలతోటి పంచ విషయాలు తెలియబడుతుంటే ఇంతకుముందు వాటిలో కలిసిపోయి అవే మనం అనుకుంటూ దాని వికారాలు పొందేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఏ ఇంద్రియానికి ఏ విషయం తెలియబడుతున్నా వాటిని తెలుసుకునే తెలివి నేను, అది నేను కాను, నేను బ్రహ్మమును అని అనుకుంటూ వాటిని వదిలించుకుంటూ ఉన్న స్థితిలో ఉన్నాం. అందుచేత దీనిని పరోక్ష జ్ఞానము అంటారు. పరోక్ష జ్ఞానం అంటే అలా ఏమీ అనుకోక్కర్లేకుండానే దేహేంద్రియ మనోబుద్ధులు ఏ పనులు చేస్తున్నా సరే దాని బ్రహ్మమై ఉండడం అమ్మా, దాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి అని ఈ రెండిటికి నామాంతరాలు. మొదటిది నిర్వికల్ప సమాధి అంటే దేహేంద్రియ మనోబుద్ధులు ఏ పనులు చేస్తున్నాను తాను బ్రహ్మమే అన్న దృఢ నిశ్చయంతో ఉండడం, అది అపరోక్ష జ్ఞానము. అలాగే మరి సవికల్ప సమాధి అంటే ఏమిటనమాట? దేహేంద్రియ మనోబుద్ధులు ఆయా పనులు చేస్తుంటే ఆ దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారములతో మనము కలవక ఇవన్నీ తెలియడానికి కావలసిన తెలివినైన ఉన్న బ్రహ్మమును నేను అని అనుకుంటూ ఉండడం, ఇది సవికల్ప సమాధి. దీనిని పరోక్ష జ్ఞానము అని అంటారు. కాబట్టి రెండిటికి నామాంతరాలు వేరుగా ఉన్న అనుభవంలో ఈ రెండిటికి అనుభవాలు ఇలా ఉంటాయి అన్నమాట.
కాబట్టి మనం ఈ పరోక్ష జ్ఞానము నుంచి అపరోక్ష జ్ఞానానికి, సవికల్ప సమాధి నుంచి నిర్వికల్ప సమాధికి మనం పొందవలసి ఉంది. అంచేత ఈ సవికల్ప సమాధిని సక్రమంగా సాగిస్తూ పోతే నిర్వికల్ప సమాధి అదే సిద్ధిస్తుంది. ఈ సవికల్ప సమాధిని సాధించడంలో ఏ మాత్రము మనము అజాగ్రత్తగా ఉన్నా మళ్ళీ పాత బంధాలన్నీ చేరిపోతాయి. ఈ నిర్వికల్ప సమాధి అతద్వ్యావృత్తి రూపమై ఉన్నది. అతద్వ్యావృత్తి, తత్ అనగా బ్రహ్మము, అతత్ అనగా బ్రహ్మము కానిది. అమ్మా, నిర్వికల్ప సమాధి తత్ అనగా బ్రహ్మము, అతత్ అనగా బ్రహ్మము కానిది అనగా భ్రాంతి చేత తోచున్నటువంటి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మొదలగు మాయా కార్యాలన్నమాట. వ్యావృత్తి అనగా నిరసించడం. ఇప్పుడు చెప్పాను అదే దాని అర్థం, నిరసించడం. కాబట్టి అతద్వ్యావృత్తి అనగా జగజ్జీవేశ్వరాది మాయా కార్యములు నిరసించుట. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా దేహేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాల చేత తెలియబడేవన్నీ జగద్విషయాలే, అవి వికారాలే. వాటిని తెలుసుకునేటువంటి తెలివి స్వరూపమును నేను. అంచేత అతద్భావృత్తి అనగా ఈ జగజ్జీవేశ్వరాది ఇవన్నీ మాయా కార్యాలు అని వాటినన్నిటినీ విడిచిపెట్టడం, నిరసించడం. అప్పుడు ఏమవుతుందన్నమాట, ఇవన్నిటినీ నేను నిరసిస్తూ ఉండేటువంటి స్థితిని మనం మరి వికల్ప సమాధిని సవికల్ప సమాధిని చెప్పుకుంటున్నాం కదా, దాన్ని పరోక్ష జ్ఞానం అని కూడా చెప్పుకుంటున్నాము. అయితే ఈ నిర్వికల్ప సమాధి అందు అహంకారం ఉండదు. తాను జ్ఞాన రూపమే వెలుగుతూ ఉంటుంది. అక్కడ ఇక నిరసించడానికి రెండో వస్తువు ఏది ఉండదు. ఉండకపోవడం వల్ల తన స్వరూపమైన ఆ జ్ఞాన స్వరూపమే తానే వెలుగొందుతూ ఉంటాడు. ఇది నిర్వికల్ప సమాధి యొక్క ఇక కాదు అని తీయడానికి కూడా ఏమీ లేదు, తానుగా ఉండడం నిర్వికల్ప సమాధి. ఇప్పుడు మనం కాదు అనడానికి మనకి జగజ్జీవేశ్వరాది మాయా కార్యము ఉంది. దానిని మనం గురువు చెప్పిన బోధతో, శాస్త్రంతో మనం నిరసిస్తున్నాం. నిరసించి నిలుచుట మన స్థితి. ఇక నిరసించడానికి ఏమీ లేకుండా పోయి తానుగా ఉండుట నిర్వికల్ప సమాధి. ఈ సమాధుల్లో మనం ఎక్కడున్నాము అన్న దాన్ని మన అనుభవంలో చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ నిరసించి ఉండుట అన్నది అతి నేర్పుగా చేస్తూ ఉంటామో ఇప్పుడు సహజంగానే ఇక నిరసించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది ఊరికే లేనిది కదా, దీన్ని తీసేయడం పెద్ద కష్టమేమీ కాదు. అది గట్టిగా రాయిలాగా పట్టుకుని ఉండలేదు. ఊరికి ఇలా ఊదేస్తే పోయేదే, మనం ఏదో కష్టపడిపోతున్నట్లు ఉంది. గాని అలా నిరసించగా అది అవలీలుగా తొలగిపోవడాన్ని మనం తెలుసుకుంటాం. అసలే లేనిదే గనక, లేదు అనగానే లేకుండా పోయేది గనక, మరి ఉంది అనుకుని పట్టుకున్నాం, గట్టిపడింది. లేదు అంటూ ఉంటే లేనిదే కాబట్టి లేకుండా పోతుంది. కాబట్టి మనం ఇటువంటి జగజ్జీవేశాది మాయాకార్యము నిరసించుట అట్టి మాటికి ఏ ఇంద్రియంతో ఏది తెలియబడినా దాన్ని అన్నిటినీ తెలుసుకునే తెలివి నేను నిర్వికల్పుడను, నేను బ్రహ్మమును అని ఉండడం. ఉండగా ఇక ఆ నిర్వికల్ప సమాధిలోని జ్ఞాన రూప స్వరూపమై వెలుగొందుతూ ఉంటావు. ఇక సమాధి అనగా బ్రహ్మస్వరూపము కావున అనంతమైన బ్రహ్మమందు ఒక పాదమున మాయాకార్యమైన జగత్తు తోచగా ఆ జగత్తునకు ఊర్ధ్వ మధ్య అధోభాగముల యందు ఈ సమాధి ఉన్నదని భావము. దీన్ని కొంచెం వివరిస్తాను తల్లి. సమాధి అంటే బ్రహ్మస్వరూపము. నీ స్వరూపమందు నీవుగా ఉండుట. కనుక అనంతమైన ఈ బ్రహ్మము, ఈ నేను బ్రహ్మములు అంటున్నాను కదా, ఈ బ్రహ్మము అనంతము, ఆది అంతములు లేనిది. అటువంటి బ్రహ్మమునందు ఒక పాదముననే మాయాకార్యమైన జగత్తు ఉంది. ఒక చిన్న భాగమే, 4వ వంతు మాత్రమే మాయాకార్యమైన జగత్తు ఉంది. మిగతా 3 అంతులు కూడా అఖండ చైతన్య ప్రకాశమే ఉంది.
ఆ మాయా జగత్తు ఆ మాయా ఒక పాదమునందు మాత్రమే మాయాకారమైన జగత్తు తోచగా ఆ జగత్తునకు ఊర్ధ్వమున మధ్యమున అధోభాగముల యందు ఈ సమాధి ఉన్నదని భావము. ఆ జగత్తుకి లోపల వెలుపల పైన కింద అన్నిటిలోనూ కూడా ఆ పరబ్రహ్మ వస్తువే ఉంది. ఒక భాగమునందు ఉన్నటువంటి ఈ జగత్తు కూడా కేవలము తోచుటే. కాబట్టి పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్తి స్వయం ప్రభః ఇత్యేక దేశ వృత్తిత్వం మాయా మా వదతి హృది. అనంతమైన బ్రహ్మమునందు ఒక దేశమున మాత్రముననే ఈ మాయాకార్యమైన జగత్తు తోచుచున్నదని, తక్కినది శుద్ధ బ్రహ్మమేనని మాయకు ఏకదేశ వృత్తిత్వమే శృతి చెప్పుచున్నది అని విద్యారణ్యుల వారు చెప్పుచున్నారు. కాబట్టి మాయ కూడా ఎంత అల్పమైందో చూడు. అంతమైన బ్రహ్మమునందు ఎక్కడో ఒక మూల ఒక చిన్న ప్రదేశాన్ని ఆక్రమించి ఉంది మాయ. మిగతాదంతా కూడా మయమైనటువంటి శుద్ధ బ్రహ్మమే. ఈ మాయకి ఏకదేశ వృత్తిత్వమే, ఏదో ఒక చోట మాత్రమే ఉన్నదే, అంతా మాయ లేదు, మనము తెలుసుకొనవలసి ఉన్నది అని విద్యారణ్యుల వారు మనకి ప్రబోధ చేస్తున్నారమ్మా. ఇది దశమం సమాధి వాక్య ప్రకరణం సమాప్తము. ఇది దశమం సమాధి వాక్య ప్రకరణం సమాప్తం. సమాధి వాక్యం అయిందమ్మా. ఇక తర్వాత శ్రీ గురుభ్యో నమః. అష్టవిధ స్వరూప వాక్యాలు, నానాలింగ స్వరూప వాక్య ప్రకరణం అన్నమాట. ఇది అష్టవిధ స్వరూపాలట. దాని గురించి ఎలా ఉన్నాయి, అష్టవిధ స్వరూపాల యొక్క స్వభావాలు ఏమిటి అన్నటువంటి దాన్ని ఈ ప్రకరణం మనకు తెలియచేస్తుంది. ఓ కేసరీపుత్రుడా ఆంజనేయ, ఆత్మ చెవికి చెవి, ఆత్మ మనస్సుకి మనస్సు, ఆత్మ వాగీంద్రియములకు వాగీంద్రియము, ఆత్మ ప్రాణములకు ప్రాణము, ఆత్మ స్తోత్రములకు స్తోత్రము మొదలుగా గల ఇంద్రియములకు శ్రోత్రాది ఇంద్రియములు ఎట్లు అగునో అను సంశయము కలగవచ్చును. ఇక్కడ ఏంటంటేనమ్మా, ఆత్మ అంటే మనకి శాంతాష్టమ ప్రార్థన తెలుస్తుంది కదా. పూజనీయమైన ఓ దివ్య స్వరూప, మా లోపలను వెలుపలను మీదను క్రిందను అంతటను నిండి ఓ సర్వాంతర్యామి, మా లోపల ప్రతి అణువునందును ఇమిడి ఉండి మా నేత్రములకు నేత్రము, కర్ణములకు కర్ణము, హృదయములకు హృదయము, మనస్సులకు మనస్సు, శ్వాసలకు శ్వాస, ప్రాణములకు ప్రాణము, ఆత్మలకు ఆత్మవై వెలుగొందు ఓ దేవా, నిన్ను తెలుసుకొని భాగ్యము ఇప్పుడు ఇచ్చటనే మాకు ప్రసాదింపుము అని ప్రార్థన అన్నమాట. ఆ పరమాత్మ స్వరూపాన్ని చేసే ప్రార్థన ఓంకార స్వామి వారి లోకశాంతి ప్రార్థనలో భాగం అది. అంచేత ఆత్మ అంటే ఓ ఆంజనేయుడా, చెవికి చెవి, చెవి వినపడడానికి చెవి వెనకాతల ఆధారమై ఉన్నటువంటి దివ్యమైనది ఏదో అది ఆత్మ. ఈ ఆత్మ మనస్సుకి మనస్సు, మనస్సు సంకల్పించడానికి ఆధారమైనది ఏదో అది ఆత్మ. అలాగే ఆత్మ వాక్కుకి వాక్కు, ఈ వాక్కు పలకడానికి ఆధారమైనది ఏదో అది ఆత్మ. ఈ ఆత్మ ప్రాణాలకి ప్రాణం, ఈ ప్రాణం నిలబడడానికి ఆధారమైనది ఏదో అదే ఆత్మ. ఈ ఆత్మ చెవికి చెవి మొదలుగా గల ఇంద్రియములకు శ్రోత్రాది ఇంద్రియము ఎట్లవుతుంది అని అనుమానము కలగవచ్చును. చెవికి చెవి ఎలా అవుతుంది, కంటికి కన్ను ఎలా అవుతుంది, వాక్కుకి వాక్కు ఎలా అవుతుంది? ఈ ఆత్మ కంటికి కన్ను, చెవికి చెవి, వాక్కుకి వాక్కు అంటున్నారు కదా, ఎలా అవుతుంది అని అనుమానం మనకు కలగవచ్చును. ఆ సందేహం ఎట్లు నివర్తించును అనగా, శ్రోత్రం అంటే చెవి, అది అచేతనము జడమును కదా, మట్టితో చేయబడినటువంటి ఒక ఆకారం లాంటిదే ఇది, కాబట్టి అది జడము. కాబట్టి దీనికి స్వయముగా వినేనటువంటి శక్తి దానికి లేదు. అటువంటి ఈ చెవికి వినున్నటువంటి శక్తిని కలిగించుకున్నది ఆత్మయే. కాబట్టి ఆత్మ చెవికి చెవి అగుచున్నదన్నమాట. చెవి చెవిగా ఉండి శబ్దములను ప్రసరింప చేయగలుగుతోంది అంటే వెనుకాతల ఆత్మ దానికి ఆ శక్తిని ఇస్తున్నటువంటిదై ఉన్నది. కాబట్టి చెవికి చెవి అవుతోంది.
ఈ ప్రకారంగానే స్వయముగా సంకల్పించు శక్తి లేనటువంటి మనస్సుకి తాను సంకల్పించు శక్తిని కలిగిస్తోంది. మనసు సంకల్పిస్తోందంటే మనసు వెనుకాతల ఆ చైతన్య శక్తి ఉంటేనే, కాబట్టి ఆ చైతన్య శక్తి ఆత్మ. మరి ఈ ప్రకారంగానే సంకల్పించు శక్తి లేని మనస్సుకు తాను సంకల్పించే శక్తినిస్తోంది. కాబట్టి ఆత్మ మనస్సుకి మనస్సు అని గ్రహించవలసి ఉన్నది. అట్లే స్వయముగా మాట్లాడేటకు శక్తి లేని వాక్కునకు తాను మాట్లాడేటటువంటి శక్తిని కలిగిస్తోంది కనుక వాగీంద్రియములకు ఆత్మ వాగీంద్రియము అని చెప్పబడుతోంది. అట్లే ప్రాణములకు ఆత్మ ప్రాణమై ఉన్నది. అలాగా ఈ ఇంద్రియ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలకి అంతఃకరణకి కూడా ఆయా ఇంద్రియాలు ఆయా పనులు చేయడానికి కావలసిన చైతన్య శక్తిని ప్రసరింపచేయునట్టున్నది ఏదో అది ఆత్మ. కాబట్టి ఆత్మ అంతటా విస్తరించి ఉన్నది, అనగా వ్యాపించి ఉందన్నమాట. మరి అట్టి ఆత్మ లేని ప్రదేశము అణుమాత్రమేనూ లేదు. అదీనుగాక ఆత్మ కంటే భిన్నముగా ఏదీ లేనే లేదు. కాబట్టే ఆత్మ సుఖము అనగా ఆనంద స్వరూపమై ఉన్నది. ఎప్పుడు ఎక్కడ ఏది ఉన్నా అది అంతా ఆత్మ ఉండడం వల్లనే ఉంది తప్ప ఆత్మ లేకపోతే ఏదీ లేదు. అట్టి ఆత్మ అంతటా నిండి ఉన్నది కాబట్టి, నిర్వికారమై ఉంది కాబట్టి ఆ ఆత్మ సుఖస్వరూపము అనగా ఆనంద స్వరూపము అయి ఉన్నది. ఇక ఆత్మ త్రికాలములందు ఉంటుంది కాబట్టి ఆత్మ అమృత స్వరూపము. ఆత్మ అంటే ఆ చైతన్యము, ఆ ప్రకాశము 3 కాలాలలోనూ ఉన్నది గనక దానికి మృత్యువు లేదు గనక అమృత స్వరూపమై ఉన్నది. బ్రహ్మం అంటే ఆత్మ. వాక్కునకు మనస్సునకు అది గోచరమయ్యేది కాదు. ఆత్మ ఉండడం వల్లనే మనస్సు వాక్కు వాటి పనులు చేయబడుతున్నాయి. అంతే తప్ప ఈ వాక్కు ఈ మనస్సు తమకి ఆధారమైన ఆత్మనది గోచరం, వాటికి అది గోచరము కాదు. కనుక ఆ బ్రహ్మమును తెలియవలసి వచ్చినప్పుడు వాగాది ఇంద్రియములకు మనస్సునకు గోచరించుననియు అసత్యములైనటువంటి సత్యరూపములాగున తోచున అనియు అగు ఈ జగత్తు మొదలు అగు వానిని ఇది కాదు ఇది కాదు దీనికంటే భిన్నముగా ఏదీ లేదు అని చెప్పుట చేత ఆ ఉండునది ఏదో అదే ఆత్మ అని చెప్పుట ఏదైతే ఉందో అది మాత్రమే బ్రహ్మకు నామధేయము. ఇక్కడ మళ్ళీ మనకు అర్థం చెప్పుకున్న మాటే, ఏదైతే ఈ ఆత్మని ఏ ఆత్మ వల్ల కన్ను చూడగలుగుతుందో, వాక్కు మాట్లాడగలుగుతుందో, మనస్సు ఆలోచించగలుగుతుందో, అట్టి ఈ ఇంద్రియాలు ఈ మనస్సు కూడా ఆత్మకి గోచరములు కావు. కనుక ఆ బ్రహ్మము గురించి చెప్పాలి, తెలుసుకోనవలసి వచ్చినప్పుడు ఈ వాగాది ఇంద్రియాలకి మనస్సుకి గోచరించు చిన్నవి ఏవియును అసత్యములైన సత్యములు లాగున తోచినవన్నీయును ఈ జగత్తు మొదలగునవన్నీయును ఏ ప్రకాశములకు తోచుచున్నవో అవి ఇవి కాదు గనక, అది ఇది కాదు గనక ఇది ఆత్మ కాదు అంటే తెలియబడుతోంది. ఈ శబ్దము ఆత్మ కాదు, ఈ దృశ్యము ఆత్మ కాదు, ఇలా ఇవేవి కాదు కాదు అని దీనికంటే భిన్నముగా ఏదీ లేదు అని చెప్పుట చేత కాదు కాదు అని తీసేస్తే ఏది మిగిలి ఉందో దానిని విడిచి ఇవి ఏవీ లేవు అని చెప్పుట చేత ఆ ఉండినది ఏదియో అదే ఆత్మ అని చెప్పుట ఏదైతే ఉన్నదో అది మాత్రమే బ్రహ్మమునకు నామధేయము. దానికే బ్రహ్మమన్న పేరు. అంతేగాని ఆ బ్రహ్మమునకు నామరూపాదులు లేవు. మనకు తెలియడం కోసం బ్రహ్మం అని పేరు. బృహత్ చాలా గొప్పది, దానికంటే గొప్పది లేనిది అనమాట. అయితే ఆ బ్రహ్మమనియు ఆత్మ అనియు పరమమనియు వ్యవహారం కొరకు కల్పింపబడ్డవే గాని యథార్థముగా నామరూపాదులు లేవు.
ఆ బ్రహ్మమునికి యథార్థముగా నామరూపాలు లేవు. అజ్ఞానం వల్ల తాడునందు సర్పము తోచుచున్నది, నిజముగా అందున్నది తాడే గాని పాము కాదు. ఆ ప్రకారంగాని సత్యముగా తోచున్నటువంటి జగత్తునకు సత్యమైన ఆత్మ, మనకి ఈ జగత్తు సత్యంగా తోస్తుంది, కానీ దీనికి ఆధారముగా ఉన్నది ఆత్మ. కాబట్టి సత్యమైనది ఆత్మ, దాని ఎందుకు కల్పింపబడింది జగత్తు. కాబట్టి జగత్ అన్నది కల్పనే గనక అసత్యము. అయితే దానికి ఆధారముగా ఉన్నటువంటి ఆత్మ కల్పన కాదు కాబట్టి సత్యము అని తెలుసుకొనవలసి ఉన్నది. అనగా ఆ సత్యమైన ఆత్మ యందు జగత్తు సత్యముగా తోచుచున్నది గాని సత్యమైన ఆత్మయే అని భావం అన్నమాట. మరియు ప్రాణములను ఆత్మయే, అనగా ప్రాణములకు కూడా సత్యమైన ఆధారం ఆత్మయే. ఇప్పుడు నీకు ప్రాణాలుగా కనపడుతున్నాయి కదా, ఈ ప్రాణాలు, ఈ ప్రాణాల ఆత్మయే. ఆత్మ లేకపోతే ప్రాణాలు లేవు. ప్రాణాలుగా ఉన్నది ఆత్మయే. ఆత్మ లేకపోతే ఆ మనస్సు లేదు, మనస్సుగా ఉన్నది ఆత్మయే. ఆత్మ లేకపోతే ఆ ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలుగా ఉన్నది ఆత్మయే. ఆత్మే, ఆత్మ ఉండుట వల్లనే అన్నీ ఉన్నట్టు తోచుతున్నది, వ్యవహరించుతున్నట్లు తోచుతున్నది. ఆత్మని విడిచి ఏవీ లేవు. కానీ ఆత్మయో ఇవి ఏవీ లేకున్నా కూడా ఉన్నది. కాబట్టి బ్రాహ్మణములకు కూడా సత్యమైన ఆధారము ఆత్మయే అని భావము. అనగా మరియు ప్రాణములకు ఆత్మయే ప్రాణము. అలాగే ప్రాణములకి కూడా సత్యమైంది ఆధారము ఆత్మయే అని భావము. మరియును జగత్తును వంటి ధనమును ఇచ్చినవాడు సర్వసంగ పరిత్యాగియగు జీవన్ముక్తుడు. ఇట్టి జీవన్ముక్తునకు ఉత్తమమైన స్థానం ఏది గలదో అది ఆత్మ అని భావము. ఇక్కడ ఒక చక్కటి మాట మాట్లాడారమ్మా. జగత్తును ధనమును ఇచ్చినవాడు సర్వసంగ పరిత్యాగు వాడు. అన్నిటినీ తాను వదిలాడు, తాను నిర్వికారుడై ఉన్నాడు. తన సన్నిధానంలో జగత్తు అనేటువంటి ఒక దృశ్యము మనకి దానముగా ఇవ్వబడింది. అవునా? అది ఇచ్చినవాడు పాపము అన్నిటినీ వదిలే ఉన్నాడు, అన్నిటినీ వదిలి ఉన్నాడు. ఈ జగత్ అన్న దానిని మనకి ఇచ్చాడు. అతడు జీవన్ముక్తుడు. అతనుకు ఉత్తమ స్థానం ఏదైతే ఉన్నదో అది ఆత్మ అనుభవం. అంటే అన్నీ ఉండడానికి ఆధారమై ఉండి కూడా ఏమీ లేనివాడై ఉన్నవాడు ఎవడో అతడే బ్రహ్మము అని అర్థం. అవునా? అన్నీ ఉండడానికి ఆధారం ఆయనేనా? ఆయనే. కానీ ఆయనకి ఏమీ లేవుగా, లేవు. మరి అతడే బ్రహ్మము. మన దృష్టిలో పాపం ఏమీ లేనివాడు వాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గొప్ప ధనము అనుకుంటున్నాం. ఇవన్నిటికి ఆధారమై ఉన్నవాడు కదా, కానీ ఏమీ లేనివాడు ఎవడో అతడే బ్రహ్మము, అతడే ఆత్మ, అతడే నీవు అని తెలుసుకును. ఆ పరమాత్మ సర్వవ్యాపకమై ఉన్నది. అన్నీ ఉన్నను ఏమీ లేని ఆ పరమాత్మ సర్వవ్యాపకమై ఉన్నది. ఆ ఆత్మ సహజముగానే స్వచ్ఛమై ఉన్నది, శుద్ధమై ఉన్నది. అందువల్లనే పర్యగాత్మని శుక్రమని చెప్పబడుచున్నది. మరియు ఆత్మకి దేహము లేదు, అందువలననే అకాయమనియు చెప్పబడుచున్నది. ఆత్మకు దేహము లేనందున దేహమునకు ఉండునటువంటి గాయములు మొదలగునవి పరమాత్మకి లేవు. ఆకారము చేతనే ఆత్మకు అవ్రణము అనియు వ్యవహారము. అంటే పేగులు నరములు లేనందువల్ల ఆత్మ అస్నావిరమని వ్యవహరింపబడుచున్నది. మాయా సంబంధము పాపము లేనిది అగుట వల్ల ఆత్మ శుద్ధమై ఉన్నది. ఆ పాప విద్ధమని
చెప్పబడుచున్నది. కాబట్టి ఆ పాపము లేనిదని చెప్పబడుచున్నది. కాబట్టి ఆత్మ యొక్క స్వరూపము అన్నిటి యందు ఉంది, అన్నిటికీ ఆధారమై ఉంది. ఏది తాను కానిదై, తానికి ఏది లేనిదై ఉంది. ఇది చక్కగా మనం మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటే చాలు. ఏమీ లేదు ఆత్మకి, కానీ అన్ని దాని యందే దాని వల్లనే ఉన్నాయి, కానీ ఏవి దానికి లేవు. కాబట్టి అటువంటి శుద్ధమైన వస్తువై ఉండడం చేత ఆ ఆత్మ బ్రహ్మము అని చెప్పబడుతుంది. అయితే ఓంకారమే బ్రహ్మం అంటారు. కాబట్టి ఆ ప్రణవము అనగా ఓంకారము ఉత్తమమని వేదము కొనియాడుచున్నది. ఇకను ఆత్మకు జనన మరణములు గాని బంధమోక్షములు గాని లేవు. మరియు ఆత్మ శ్రవణము మననము నిధ్యాసనము మొదలగు నవి అభ్యసించవలసిన సాధకుడు కాదు. సాధకుడా కాదు. సాధకుడు సాధన చేసి పొందవలసిన వస్తువు కాదు కదా. సాధకుడు కాడు. ఆత్మకి బంధమే లేదు గనక మోక్షం నందు ఇచ్చేయన్నూ లేదు. కాబట్టి అదే సత్యమై శివమై ఆనందరసమై ఉన్నది. బ్రహ్మమును బోధించు శాస్త్రమును వేదమును అఖండమైన బ్రహ్మమే. కాబట్టి అవి బ్రహ్మమును ఏవైతే బోధిస్తున్నాయో ఆ బోధించు శాస్త్రమును ఆ వేదమును ఆ బ్రహ్మమే అయి ఉన్నది. బ్రహ్మమే బ్రహ్మమును తెలియజేయగలదు గనుక వేదము శాస్త్రము బ్రహ్మాన్ని తెలియచేస్తున్నాయి గనుక వేదము శాస్త్రము దానిని తెలియజేయు గురువు కూడా బ్రహ్మమే కాదు. దాన్ని ఎరుగుతున్నటువంటి శిష్యుడు కూడా బ్రహ్మమే. బ్రహ్మము కానిది బ్రహ్మము లేనిది ఏదీ లేదు, కానీ బ్రహ్మానికి ఏదీ లేదు అని గుర్తించవలసి ఉన్నది. కాబట్టి ఇవన్నీ దేని వల్ల ఉన్నాయో దానికి ఇవేవీ లేవు అని తెలుసుకో. ఇది సారాంశం అమ్మా. ఇంకా ఇంకొక శ్లోకం చెప్పి ఈ రోజుకు ముగిస్తాను. వస్తు విచారమున రజ్జునందు ఆరోపించబడినటువంటి పాము ఎట్లు రజ్జు అగునో. ఇంకా ఆ నిమిషానికి ఆ తాటి యందు మనం పాముని భ్రమ వల్ల చూసాం, కానీ ఆ ఆరోపణ తొలగితే ఆ పాము కాస్త తాడైపోయింది. అయిపోయిందా? మరి తాడే ఉంది, తాడే పామైపోయినట్లు కనిపించింది. పట్టి చూస్తే తాడు పాము పోయింది, తాడే మిగిలింది. అలాగే ఈ జగత్ స్వరూప స్వభావాలకు ఆధారమైన పరమాత్మ స్వరూపాన్ని పరిశీలించి చూడగా ఈ జగత్తు రజ్జునందు తాడు వలె భ్రమయే తప్ప సత్యము కాదని, సత్యమైంది శాశ్వతమైంది ఆనంద స్వరూపమైంది పరబ్రహ్మమైనటువంటి చిన్మయ స్వరూపమైనటువంటి నీవేనని నీకు తెలుస్తుంది. కనుక బ్రహ్మమునందు కల్పితమైన జగత్తు బ్రహ్మము అనుట సత్యమే. ఎప్పుడు జగత్తు బ్రహ్మమగుచున్నదో అప్పుడు జగత్తు యొక్క వికార రూపములైన సకల దృశ్య పదార్థములు బ్రహ్మమే కదూ. అంతా బ్రహ్మమే కదా, ఇందాక చెప్పుకున్నాం కదమ్మా, అంతా బ్రహ్మమే. కాబట్టి శృతులు పంచభూతాత్మకమైన స్థూల దేహము అఖండమైన బ్రహ్మము, సూక్ష్మ శరీరమైన మనస్సును అఖండమైన బ్రహ్మమే, సూత్రాత్ముడైనటువంటి హిరణ్య గర్భుడు అఖండ బ్రహ్మమే, విరాట్ అఖండ బ్రహ్మమే. బ్రహ్మము కానిది ఏదీ లేదు. ఎంత గొప్పది గొప్పది నువ్వు అనుకుంటున్నావో అవంతయు బ్రహ్మమే. ఎంత ఎంత అల్పమైనవని నువ్వు అనుకుంటున్నావో అవి అన్నీ బ్రహ్మమే. బ్రహ్మమును విడిచి బ్రహ్మముగా బ్రహ్మమును కర్మగా ఏది ఎన్నో లేదు అని తెలుసుకోవలసి ఉంది. హలో అమ్మా, ఇంకా రేపు చెప్పుకుందాం అమ్మా. సరే అమ్మా, హరి ఓం.